బస్తర్ అడవుల నిశ్శబ్దాన్ని చెరిపేసిన ఒక పేరు మధ్వి హిడ్మా. అడవుల్లో నీడలా కదిలిన మనిషి, భద్రతా దళాలను 2 దశాబ్దాల పాటు సవాలు చేసిన గెరిల్లా కమాండర్. ఏలా ఒక మూల గ్రామం బాలుడు దేశవ్యాప్తంగా అత్యంత వెతుకబడిన మావోయిస్టుగా మారాడు. ఇది హిడ్మా కథ. 1981లో ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలోని పువర్టి అనే చిన్న గిరిజన గ్రామంలో హిడ్మా జన్మించాడు. దారి, విద్య, ఆరోగ్యం ఏది అందుబాటులో లేని ప్రాంతం. జీవితం అడవి, సరవేలు మాత్రమే. అక్కడే బాల్యంలోని ఆ నిశ్శబ్దం హిడ్మాలో ఏదో ప్రశ్నను నాటింది. మన జీవితాలు ఇలా ఎందుకు ఉన్నాయి? ఇప్పుడిప్పుడే యువకుడవుతున్న హిడ్మా ముందు మావోయిస్టుల ప్రభావం పెరుగుతుంది. వారి మాటల్లో ప్రభుత్వం మిమ్మల్ని మర్చిపోయింది, మీరు మీ హక్కుల కోసం పోరాడాలి అనే సందేశం. ఆ సందేశం హిడ్మా మనసులో నిలిచిపోయింది. అక్కడి నుంచి అతని జీవితం మళ్ళీ తిరిగి సాధారణ దారికి రాలేదు. హిడ్మా పార్టీకి చేరాడు. చిన్న స్థాయిలో ప్రారంభమైన అతని ప్రయాణం త్వరలోనే పిఎల్జిఏలో ఒక శిక్షణ పొందిన ఫైటర్గా మారింది. అడవి ప్రదేశం పట్ల జ్ఞానం, ధైర్యం, గెరిల్లా టాక్టికల్స్ నేర్చుకునే వేగం అన్నీ అతన్ని ఇతరుల కంటే ప్రత్యక్షంగా నిలిపాయి. కొన్ని సంవత్సరాల్లోనే హిడ్మా మావోయిస్టుల అత్యంత శక్తివంతమైన యూనిట్ అయిన పిఎల్జిఏ బెటాలియన్ నంబర్ 1 కమాండర్గా ఎదిగాడు. లోకల్ భాషలు, అడవి మార్గాలు, అంబుష్ వ్యూహాలు ఇవి అన్నీ అతని ప్రత్యేకత. సెక్యూరిటీ దళాలు అతన్ని గోస్ట్ ఆఫ్ బస్తర్ అని పిలిచాయి. ఎందుకంటే అతన్ని ఎవరూ చూడలేదు, కానీ అతని ప్రభావం మాత్రం ఎక్కడికక్కడ ఉండేది. 2010 తాడ్మెట్టల అంబుష్, అదేవిధంగా 2013 దర్బాగఢ్ దాడి, అనేక బాంబింగ్లు, కేడర్ నిర్మాణాలు. ఈ దాడుల్లో హిడ్మా పేరు ముఖ్యంగా వినిపించింది. అతనికి యుద్ధం ఒక నైపుణ్యం, అడవే అతని కోట. హిడ్మా గురించి ఒక మాట ప్రాచుర్యంలో ఉంది: అడవి అతన్ని రక్షిస్తుంది, అతను అడవిని రక్షిస్తాడు. అతని భద్రత 3 రింగులుగా ఉండేది. లోపలకు చొరబడడం అసాధ్యం, అందుకే అతన్ని పట్టుకోవడం సంవత్సరాల పాటు దళాలకు ఒక అసాధ్యమైన సవాలు. హిడ్మా భార్య రాజక్క కూడా మావోయిస్టు దొంగదారుల్లో, రహస్య శిబిరాల్లో. వారి జీవితం పూర్తిగా ఉద్యమానికే అంకితం. వ్యక్తిగత ఆనందాలు, సాధారణ జీవితం, సౌకర్యాలు అన్నీ త్యాగాలే. 2020 తర్వాత అడవుల్లో భద్రతా దళాల ఆపరేషన్లు పెరిగాయి. మావోయిస్టు శక్తి తగ్గుతోంది. కమ్యూనికేషన్ బ్లాకౌట్లు, శిబిరాల ధ్వంసం, అదేవిధంగా హిడ్మా చుట్టూ వల బిగుస్తోంది. 2025 నవంబర్ 18 ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ త్రిసరిహద్దు అడవుల్లో జరిగిన భారీ ఆపరేషన్లో హిడ్మా, అతని భార్య రాజక్కతో పాటు మరికొందరు కమాండర్లు ఎన్కౌంటర్లో మరణించారు. 2 దశాబ్దాలుగా కొనసాగిన అతని గెరిల్లా అధ్యాయం అక్కడే ముగిసింది. మధ్వి హిడ్మా ఒక గ్రామం నుంచి వచ్చిన బాలుడు. అనుమానతలు అతన్ని తిరుగుబాటుదారుడిని చేశాయి. ఒక దృష్టిలో హీరో, ఇంకొక దృష్టిలో శత్రువు. అడవుల్లో మొదలైన అతని కథ అడవుల నిశ్శబ్దంతోనే ముగిసింది. మరుగు గుర్తుగా మిగిలింది ఒక ప్రశ్న: హిడ్మాను సృష్టించింది ఎవరు? అతని లాంటి కథలు ఇంకా ఎన్నని ఈ దేశం మోస్తోంది.